హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి వెజ్ నూడిల్స్, అది కూడా స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలో చూసేసుకుందాము. సో చాలా ఈజీ, చాలా యమ్మీ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేసుకుందామా. మరి ఫస్ట్ వచ్చేసి మనము ఒక గిన్నె తీసుకుందాం. అందులోకి అయితే 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. సో వాటర్ అయితే మనం ఎన్ని నూడిల్స్ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి మనము 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటుగా ఈ వాటర్ని మనము వేడి చేసేసుకోవాలి. సో ఒకసారి వాటర్ అనేది వేడైన తర్వాత ఇందులోకైతే మనం న్యూడిల్స్ వేసేసుకుందాము. న్యూడిల్స్ వేసుకున్న తర్వాత మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, న్యూడిల్స్ అస్సలు బాగోవు. అలాగే ఉడకకుండా కొంచెం కచ్చిగా ఉండిపోతుంటే అసలు తినలేమన్నమాట. సో దానికోసము మనము ఈ న్యూడిల్స్ ఉడికినంత సేపు దాన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఈ న్యూడిల్స్ అనేది 80% వరకు మనము కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలా అని చెప్పేసి మరీ గట్టిగా కాదు. సో వీడియోలో చూపించినట్లు న్యూడిల్స్ అనేవి ఈ విధంగా ఉడికిపోవాలి. మరి స్ట్రెచ్ అవ్వకూడదు, అలా అని చెప్పి మరీ మెత్తగా ఇరిగిపోకూడదు. సో న్యూడిల్స్ అనేవి ఒకసారిగా ఉడికిపోయిన తర్వాత దాన్ని మనము డ్రైన్ చేసేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక గిన్నె తీసుకుందాము. కొంచెం ఇలా జాలీలున్న గిన్నె తీసుకోండి. దాంట్లోకైతే మనం మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటాము న్యూడిల్స్ని. అలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దానిపైన మనము చల్ల వాటర్ అయితే వేసుకోవాలి. నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటే ట్యాప్ వాటర్ వేసేసుకోండి. సో ఇలా వాటర్తోని మనం నీట్గా న్యూడిల్స్ అనేవి కడుక్కున్న తర్వాత దీంట్లోకైతే మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాన్ని బాగా నూడిల్స్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఫ్యాన్ గాలి కింద ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మనము అలా వదిలేయాలన్నమాట. అలా కడుక్కొని ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే న్యూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉండడానికి మనం అలా ఆ టిప్ అయితే మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాము. బాగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, అలాగే ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి న్యూడిల్స్ మసాలా తీసుకుందాము. అలాగే కొంచెం గరం మసాలా కూడా ఇందులోకి వేసేసుకుందాము. సాసెస్ ఏవైతే యూస్ చేస్తున్నానో అవి నేను నూడిల్స్ అనేవి కుక్ చేసేటప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ కళాయి తీసుకుందాము. అందులోకైతే ఆయిల్ వేసేసుకుందాం. ఇక్కడ వచ్చి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో మనము ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోకి అయితే మనము కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇవి కూడా ఆయిల్లోకి బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేదాకా అయితే మనము ఆయిల్లోకి దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వచ్చేసి మనము సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకుందాము. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 నిమిషాల పాటుగా ఫ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత వెంటనే అందులోకి మనం క్యారెట్ వేసేసుకుందాము. క్యారెట్ వేసుకున్న తర్వాత వెంటనే అందులో మనము క్యాబేజ్ వేసేసుకుందాము. ఇవన్నిటిని బాగా ఆయిల్లో కలిసేటట్టుగా కలిపేసుకొని మనం దీన్ని ఒక 3 నిమిషాల పాటు అయితే మనం దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము మెత్తగా దంచుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుందాము. మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం నూడిల్స్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం ఇందులోకి వచ్చేసి ఇప్పుడు గరం మసాలాస్ అయితే వేసేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఇందులోకి మనము కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అయితే న్యూడిల్స్ మసాలా ఇందులోకి మనము వేసేసుకుంటాము. న్యూడిల్స్ మసాలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసేసుకుంటాము. సో ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి మనము. అలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా దీన్ని ఫ్రై అవ్వనిద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఇప్పుడు మనము సాసెస్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఇందులోకి వచ్చేసి సోయా సాస్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం ఇందులోకి అయితే
టొమాటో సాస్‌ని వేసేసుకుంటాము. అవి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుంటాము. ఇలా సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్నైతే మనం బాగా కలిపేసుకుందాము. ఇందులో నేను వినిగర్ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు వినెగర్ కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వినెగర్ గూడా వేసుకోవచ్చు. సో, అలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్నైతే బాగా కలిపేసుకుంటాం. అలా బాగా కలుపుకున్న తర్వాత ఏవైతే ఉడికించిన నూడిల్స్ ఉంటాయో దాన్ని మనం ఇందులోకి వేసేసుకుంటాము. న్యూ నూడిల్స్ వేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్, సాసెస్ అండ్ నూడిల్స్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో, ఓపికగా నీట్‌గా కలుపుకోండి. కొంచెం కొంచెం ఇలా నూడిల్స్‌ని బ్రేక్ చేస్తూ సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా మూత పెట్టేసి దీన్ని మనము లో ఫ్లేమ్‌లోకి ఆహ్, ఫ్రై కుక్ అవ్వనిస్తే చాలు. మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో, చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్‌లో మనం నూడిల్స్ అనేవి ఈరోజు ఎలా చేయాలో చూసేసుకుందాము. సో, ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకు గూడా చేసి పెట్టండి. వన్ ఆఫ్ ద మోస్ట్ టేస్టీయెస్ట్ అండ్ సింపుల్‌గా అయిపోయే ఈ నూడిల్స్ మీరు గూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే. సో, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.